ఎస్ ఫ్రెండ్స్, తెలుగులో మనకి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, పొడుపు కథలు, జాతీయాలు, నెక్స్ట్ దినోత్సవాలకు సంబంధించి మనకు దాదాపు ఒక 4, 5 బిట్స్ వరకు వస్తాయి. సో మనకి పర్యాయ పదాలు, అర్థాలు, నానార్థాలు ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనం కొన్ని ఇంపార్టెంట్వి మనం మర్చిపోలేనిది, మనం ఊహించలేనివి కొన్ని ఉంటాయి. సో అలాంటివి కొన్ని మరి 6 to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో కొన్ని అయితే నేను అండర్లైన్ చేయడం జరిగింది. అవి ఒకసారి చూద్దాం. అన్నీ అవసరం లేదు, ఎందుకంటే చాలా వరకు మనం ఐడెంటిఫై చేయగలము. కొన్ని అర్థాలు మనం ఐడెంటిఫై చేయలేము. సో అలాంటివి మాత్రం అండర్లైన్ చేశాను. సో అలాంటివి కొన్ని మీకు చూపిస్తాను. అంకె అంటే వశం, అంకె అంటే వశము అనే అర్థం వస్తుంది. అలాగే మనకి ఎలమి అంటే సంతోషం అనే అర్థంలో మనం ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటాం. ఎలమి అంటే సంతోషము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒద్దిక అంటే అనుకూలత, స్నేహము. వసగుట అంటే ఇచ్చుట. నెక్స్ట్ కవి పొంగవుడు అంటే శ్రేష్టమైన కవి. కాంస్యం అంటే కంచు. కాలుడు యముడు. కాడు శ్మశానం. కినియు అంటే కోపించు, వెరీ ఇంపార్టెంట్. కినియు అంటే కోపించడము. నెక్స్ట్ మనకి చారెడు అంటే కొద్దిగా చెయ్యి ఉంచినప్పుడు ఏర్పడే పరిమాణం, ఒక చేతిలో పట్టినన్ని చారెడు. నెక్స్ట్ జాగృతి అంటే మేలుకొలుపు. తనరు అంటే ప్రకాశించు. తనయ అంటే కుమార్తె అని తెలుసు కదా, తనరు అంటే ప్రకాశించు. నెక్స్ట్ తిలలు అంటే నువ్వులు. తెంపు అంటే సాహసము. నెక్స్ట్ ద్వీపము అంటే ఏనుగు. ద్వీపము అంటే 4 వైపులా నీటితో చుట్టబడిన భూమి. ద్వీపము అంటే ఏనుగు. దుర్గతి చెడ్డ స్థితి. దుర్భరం భరింపలేనిది. దాటి దాడి. నెక్స్ట్ నిమ్మి ప్రేమ, క్షేమం. నిరుగురి సరి అయిన లక్ష్యం. పరవ ప్రవాహం. పాటు ఆపద. పాతకము అంటే పాపము. పారదని అంటే జరగదని. పీడ అంటే బాధ. ప్రదీతం ప్రఖ్యాతి నొందినది. ఖేదం అంటే తేడా. భావి అంటే భవిష్యత్తు. మదం గర్వం. మనువు రక్షణ. మనువు అంటే జీవించుట. మున్నీరు అంటే సముద్రము. ముల్లె అంటే ధనము, మూట. మేటి శ్రేష్టం. మోలి అంటే రీతి, తరగతి అనే అర్థంలో వస్తుంది. రోకలు అంటే ధనం. లేసు అంటే సులభం. వర్ధనం అంటే వృద్ధి అవడము. వదనం అంటే ముఖము. వ్రాత సమూహము. విదూతము అంటే కంపించబడినది. విదూతము అంటే కంపించబడినది. విరసం రసము లేనిది. వీడ్కోలు వెళ్ళడానికి ఇచ్చే అనుమతి. వెరచు అంటే భయపడు. శిశూంపవృక్షం ఇరుగుడు చెట్టు. సుంబత్ ప్రకాశించే. నెక్స్ట్ సంఘాతం సమూహం, గట్టి దెబ్బ. సంచితము కూడబెట్టినది. సాధిక అంటే సారథ్యము. సిరి సంపద. సొంత అంటే కొంచెము. సొంపు అందం. స్ఫూర్తి స్ఫోరణం, ప్రకాశం. స్మరించు తలుచుకొను. స్వాంతం హృదయం. స్మారకం స్పృహ. హరించు చంపు, హితము మేలు. ఇంకా దీంట్లో 6th పర్యాయ పదాలు కొన్ని మనం ఐడెంటిఫై చేయలేనిది. అశ్వము తురగము. నెక్స్ట్ ఉదకం అంటే నీరు, జలము. కపి అంటే కోతి, మర్కటం కూడా వస్తుంది. కాశీ అంటే వారణాసి మరియు అవిముక్తం. ధనుజులు అంటే అసురులు, రాక్షసులు. దుఃఖము ఖేదము. నంది అంటే వృషభం, ఎద్దు. పామరుడు అజ్ఞుడు, నీచుడు. ప్రాచీనము ప్రాక్తానం, సనాతనం. భాస్కరుడు సూర్యుడు, బాణుడు. ప్రాణం ఉసురు, జీవం. మదం అంటే గర్వం, పొగరు. రథము అంటే తేరు, స్యందనం. అర్థాలు కూడా మనకి ఈ బిట్స్ రిపీట్ అవ్వచ్చు, చూసుకోండి. స్వర్గం అంటే దివి మరియు నాకం. ఇవి మనం ఐడెంటిఫై చేయలేంది. నెక్స్ట్ ప్రకృతి వికృతిలో ఉత్తరీయం, ఉత్తరీగం. అంబ అమ్మ. ఆకాశం ఆకాశం. పర్యాయ పదాలు ఉన్న మనకి ప్లస్ పాజిటివ్ ఏంటంటే మనకి ఏదో ఒక ఓడు ఇచ్చిన దానికి సరితూగుతుంది, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ప్రకృతి వికృతిలో ఆశ్చర్యం అచ్చెరువు. ఆహారం ఓగిరం. ఉత్తరీయం ఉత్తరీగం. కథ కథ. కవి కయి. కాలం కారు. కార్యం కజ్జం. కుమారుడు కొమరుడు. గర్భం కడుపు. త్యాగం త్యాగం. దిశ. దీపం దివ్వె. దోషం దోసం. శాస చూసుకోండి. ధర్మం దమ్మం. పుణ్యం పుణ్యం. పుస్తకం పొత్తం. భక్తి బత్తి. సంతోషం సంతసం. 7th క్లాస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. చొక్కి పరవశించి. పరువు వ్యాపించు. ఫలము మన నొసలు. మర్దవం అంటే మృదుత్వం. మొదలు అంటే తిరుగు. రిత్త వట్టి, కళ్ళ ఊరక. గుణం గుంపు, సమూహం. కుదుపులు అంటే మంద. కళ అంటే ధ్వని, నిస్వన కూడా వస్తుంది. అంకుశం అడ్డు, ఆటంకం. అంకుటితము స్థిరము. ఆత్మ బుద్ధి. అంకురం ఆరంభం. ఇంపు ఇష్టం. ఉజ్జీవం బ్రతుకు. ఎరుగు తెలియు, గ్రహించు. కంచె అంటే గడ్డిబీడు, పొద కూడా వస్తుంది అర్థం. నెక్స్ట్ కదుపులు మంద, సమూహం, వెరీ ఇంపార్టెంట్. కర్ణం అంటే చెవి, కళ ధ్వని.
కింకిని అంటే గజ్జె చిరుగంట, కుదురు పాదు ఆధారం. నెక్స్ట్ గణం అంటే గుంపు సమూహం. చట్టి అంటే నోరు వెడల్పుగా ఉన్న చిన్న మట్టి పాత్ర. చెడ మిక్కిలి, చొక్కి పరవశించి, చొచ్చి ప్రవేశించి తిరుగునది అని అర్థము. తాత్పరత అంటే ఆసక్తి. తలము స్థలము చోటు. దమనము అణుచుట. దిగులు భయం, దిటవు శక్తి ధైర్యం, దేవేసినట్టు తిప్పినట్లు. నాలుగడలు నాలుగు దిక్కులు. నిస్వానము ధ్వని, నీరెండ లేత ఎండ, నెరుసు మొక్కలు, పటిమ నేర్పు, పర్వు వ్యాపించు, ప్రతిబింబం నీడ, ప్రధానం ఇచ్చుట ఇంపార్టెంట్. ప్రళయం భూమిపై ప్రాణులు నశించే కాలం. పాదోది సముద్రం. ఫాలము నొసలు. బాజాలు మంగళ వాయిద్యాలు. భంగి విధము. మడిసెక్క చిన్న పొలం. మార్దవం మృదుత్వం. మొదలు కొంచెముగా కదులు తిరుగు. రిత్త వట్టి కల్లా ఊరక. రోమాందము నెమరు వేయుట. వడలు అంటే వాడిపోవు, వాసన సంస్కారం అనుభూతి. వాలు దిగుట దుమ్ముకుట. విజయుడు అర్జునుడు. విపంచి వీణ. విహరించు వేడుకగా తిరుగు. వీచి అలా, వెరీ ఇంపార్టెంట్, వీచి అలా. వీడు వదలు విడుచు. వైనాలికుడు వేణువుతో జీవించేవాడు. సఖ్యం సాధ్యం. సాబకం పిల్లికోన. స్వప్నం కళ. సారీకు కుమ్మరివాని చక్రం. సాహసం తెగింపు. సాల్వము డేగ. స్థావరం కదలనిది స్థిరమైనది. స్వాదు ఇంపైన మధురమైన. శివంగి పూనుగు పిల్లి కస్తూరి మృగం. సుమ్మ చూడుమి, వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోండి. సూర్యాత్మజ యమున నది. స్ఫూర్తి ప్రకాశం. ఇంకా మనకి విభక్తి ప్రత్యయాల నుంచి కూడా ప్రతి పేపర్లో 2-3 బిట్స్ ఖచ్చితంగా పడిపోతున్నాయి ఫ్రెండ్స్. సో మనకి ఈ కీ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. తెలిస్తేనే మనము ఆ యొక్క పదాన్ని, మనం విభక్తిని గుర్తించగలము. డుముబులు ప్రథమ విభక్తి. నిన్నులను గురించి ద్వితీయ విభక్తి. కర్మ గురించి తెలుపుతాయి. చేతన చేయని తోడంతో తృతీయ విభక్తి. కారణాన్ని ఉపయోగాన్ని తెలుపుతాయి. కొరకునికై చతుర్థి విభక్తి. పని క్రియ కలిగిన మరి వాక్యము. వలనన్ కంటే పట్టి పశ్చిమ విభక్తి వచ్చేసి అపాయం, పరాజయం, భయం, విరామం, ఇతరం, పూర్వం, పరం, అన్యం అలాంటి పదాలకు వస్తుంది. కిన్కున్ యొక్క లోపలను వచ్చేసి షష్ఠి విభక్తి. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని, అలాగే జాతి గుణాల క్రియా సంబంధాన్ని తెలియజేస్తుంది. అందున్న సప్తమి విభక్తి. సామీప్య విషయ సంబంధాన్ని, అంతటా వ్యాపింపడాన్ని తెలియజేస్తుంది. ఓయి, ఓరి, ఓసి అనేది సంబోధన ప్రథమ విభక్తి. పర్యాయ పదాలు చూద్దాము. దీంట్లో కొన్ని పర్యాయ పదాలు. ఏడాది, ఏడు అనేది కూడా వస్తుంది పర్యాయపదంగా. అరణ్యం, కాన, కన్ను, దృష్టి. గగనముకు అంతరిక్షం. గర్భం, కడుపు, పిండం. దహనుడు, అగ్నిదేవుడు, అనలము. నెక్స్ట్ మనకి దుగ్ధం, పాలు, క్షీరం. ప్రళయం, యుగాంతం, విలయం. ప్రేమ, పెర్మి. ఫలాక్షుడు, శివుడు, హరుడు. మ్రాను, చెట్టు, బృహం. లేగదూడ, పెయ్య. విజయుడు, అర్జునుడు. గాండివి, వెరీ ఇంపార్టెంట్. శౌర్యం, తేజం, ప్రతాపం. శ్రీరాముడు, రాఘవుడు, దాశరథి. ఇంకా వ్యాకరణ విజ్ఞానంలో మనకు సంధి అంటే పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకదేశం కావడం సంధి. నిత్యం సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం నిత్యము. రాకపోవడం నిషేధము. ఒకసారి జరగడం ఒకసారి జరగకపోవడం అనేది వైకల్పికము. నిత్యం జరగడము, నిషేధంగా జరగడం వికల్పం. అన్ని విధంగా కూడా జరిగితే అది బహుళకం అవుతుంది. ఆగమం అంటే కొత్త వర్ణం మిత్రుని వలె చేరితే అది ఆగమము. ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులా చేరితే అది ఆదేశము. 2 సార్లు వస్తే ఆమ్రేడితము. ఒకే హల్లు అదే హల్లుతో కలిస్తే అది దిత్వము. ఒక హల్లు మరొక హల్లుతో కలిస్తే సంయుక్తము. సంధి జరుగునప్పుడు మొదటి పదం చివరి హల్లు, రెండవ పదం మొదటి హల్లుతో కలవడం అనేది సంశ్లేషం. ధృతం అంటే నకారాన్ని ధృతం అంటారు. సో ఇవి ధృతాలు. ఈ ధృతాలు కలిగిన పదాలను ధృత ప్రాకృతికాలు అంటారు. ధృత ప్రాకృతికాలు లేని పదాలని కళలు అంటారు. బిట్టు కూడా ఎగ్జామ్లో అడిగాడు. త్రికము, ఏ అలను త్రికాలు అంటారు. విభక్తి అంటే పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలుపుతుంది. పూర్వపదం అంటే మొదటి పదము, ఉత్తర పదం అంటే రెండవ పదం అవుతుంది. విగ్రహవాక్యం అంటే విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది విగ్రహవాక్యము. సమాసం అంటే అర్థవంతమైన 2 పదాల కలయిక. కర్త క్రియగల ఆధారాన్ని తెలిపేది కర్త, రాముడు. కర్మ క్రియా ఫలితాన్ని అనుభవించేవాడు, హనుమంతుడు. సకర్మకం కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిపినది సకర్మకం. ఈ బిట్స్ నుంచి కూడా అడుగుతున్నాడు కన్ఫ్యూజ్ చేయడానికి. అకర్మకం అంటే కర్మ లేకుండా మరి క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిపినది అకర్మకం అవుతుంది. క్రియ అంటే పనిని తెలిపేది. సమాపక క్రియ అంటే వాక్యం పూర్తిగా ఉంటుంది. సమాపక క్రియ పూర్తి చేయని క్రియ అసమాపక క్రియ. వాక్యం అంటే కర్త కర్మ క్రియ కలిగి ఉన్న సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది. సామాన్య వాక్యం అంటే సమాపక క్రియతో పూర్తయ్యే పనితో ఉండేది. ఉకార సంధి ఉత్తునకు పరమగునప్పుడు సంధి నిత్యం అవ్వడం ఉకారము. ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్పికం ఇకారము. అత్తునకు సంధి బహుళకం అవడం అకారము. ఎడాగమ సంధి అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడాగమం ఒకట సంధి. ఈ యొక్క నిర్వచనాలు కూడా అడగొచ్చు. ఇది ఏ సంధి ఈ విధంగా ఇచ్చి ప్రథమ మిది పరుషాలకు గస్రదవాలు బహుళకంగా అవడం ఏ సంధి అనేది కూడా అడగొచ్చు. గస్రదవాద సంధి. ధృత ప్రాకృతికముల మీది పరుషములకు సరళములగడం కూడా సరళదేశ సంధి.
అలాగే కొన్ని పొడుపు కథలు ఉన్నాయి కూడా. పొన్నమికి పోత అమావాస్యకు ఆరగింపు తేనెపట్టు ఇంపార్టెంట్. మా ఊరిద్దు మీ ఊరికి రాదు దానికి చెట్టు. అలాగే పేనుకు సంబంధించి అలాగే ఇంద్రధనస్సు అన్నదమ్ములకు సంబంధించి నేరేడు పండు కూడా. అలాగే కొబ్బరికాయ, అలాగే చట్నీ పున్న చెంగి రాతిని పున్న రంగి తాంబూలానికి సంబంధించి గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ తేలు శిలా వృక్షం తలబుట్టిన చెలువలు మువ్వరుని గూడి చిడిముడి పడుచున్ తలవాకిటి రమయింతులు సెలలి తమకు దీని నిరుగు సరస్సులు గలరే. సున్నవక్కం ఆకు సంబంధించి ముక్కున పైన నడుచును పక్కన నోరుండి గాలి పారణ చేయును గక్కున వేసిన కూయిను మక్కువతో దీని తెలియ మనుజులు గలరే. బొంగరము కాలు రెండు కలవగాని మనిషి కాడని చెప్పి సైకిల్ సంబంధించి ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం. మీరు చూసిన తర్వాత మనం ఇది కూడా కొన్ని క్విక్ రివిజన్ చేద్దాం. మనకి తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభాగవతము, ఆంధ్ర మహాభారతము, నన్నైతిక్కనేరణ, తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి, తెలుగు శతకం రుసదిపా శతకం పాలకూరి సోమనాథుడు, తొలి పురాణం మార్కండేయ పురాణం మారణ, తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అలసని పెద్దన, తొలి యక్షగానం సుగ్రీవ విజయము కందుకు రుద్రకవి, తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యాయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు, తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం కోరాడ రామచంద్ర శాస్త్రి, తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం, తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ వెంకటప్పారావు, తొలి తెలుగు యాత్ర చరిత్ర కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరస్వామి. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ గారు 1970లో శ్రీమద్ రామాయణ కలపవృక్షానికి పొందారు. సి నారాయణ రెడ్డి గారు 1988లో విశ్వాంబరకు పొందారు. రావురి భరద్వాజ గారు 2012లో ప్రాకుటరాలకు పొందారు. అలాగే ఈ దినోత్సవాల గురించి కూడా 2-3 బిట్లు అయితే తగిలాయి. మ్యాచింగ్ ఇచ్చాడంట. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాష దినోత్సవం, ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం, ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవము కందుకూరి వీరేశలింగం జయంతి, ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం, ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం, ధ్యాన్ చంద్ జయంతి, అలాగే గిడుగు వెంకటరామూర్తి జయంతి కూడా, సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం, నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ జయంతి, నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం, డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం, శ్రీనివాస రామానుజన్ జయంతి. అలాగే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. త్రికరణములు మనస్సు వాక్కు కర్మ, చతుర్వేదాలు, అలాగే వేదాంగములు శిక్ష ఛందస్సు వ్యాకరణం నిరుక్తం జ్యోతిషం కల్పం, పంచమాతృమూర్తులు అంటే మన కన్న తల్లి అన్న భార్య గురుని భార్య భార్య తల్లి రాజు భార్య, పంచగంగలు గంగ కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి, షట్చక్రవర్తులు హరిశ్చంద్రుడు నలుడు పురుకుస్తుడు పురురవుడు సగరుడు కర్తవీర్యర్జనుడు, షడ్రుచులు మనకు తెలుసు కదా. నెక్స్ట్ సప్త ఋషులు కశ్యపుడు అత్రి భరద్వజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదాగ్ని, అష్టదిక్పాలకులు ఇంద్రుడు అగ్ని యముడు నిరుత్రి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు నవరత్నాలు అనేవి ముఖ్యంగా ఇవి కూడా ఇంపార్టెంట్ ప్రాథమిక విజ్ఞానము. నెక్స్ట్ 8th క్లాసు తెలుగులో కూడా కొన్ని ఇంపార్టెంట్ చూసేద్దాం. అంచితం అంటే పూజింపదగినది, అక్షరాల అంటే పూర్తిగా ఉన్నట్టుగా, అగడత అంటే కందకము, అతివ అంటే స్త్రీ, అనగుడు పుణ్యాత్ముడు, అనగుడు అంటే పుణ్యాత్ముడు వెరీ ఇంపార్టెంట్, మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు పాపాత్ముడు అనుకోవచ్చు. అనర్గలము ప్రతిబంధం లేనిది, అనాది ఆది లేనిది, అనిలంబు గాలి. నెక్స్ట్ అరసి విచారించి, అల్లన మెల్లగా, అవతరించు విను. నెక్స్ట్ ఆసువు వేగం, ఇంగళము అంటే అగ్ని, ఉపక్రమించు అంటే పూనుకును, ఉపక్రమించడం అంటే వదిలేసారని అనుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, పూనుకును అనే అర్థం వచ్చింది ఇక్కడ. కరతాళ మలకం సులువుగా ఆధీనమగినది, కర్మభూమి మానవలోకం. కాకతాళీయం అంటే కాకి వ్రాలగా తాటిపండు పడిన విధం హఠాత్తుగా జరగడం. కిటి అంటే పంది వెరీ ఇంపార్టెంట్. కుటారం అంటే గొడ్డలి. కుద తాకట్టు, కుదిరి అనుకూలించి అమరి. కైమోడుపు సంస్కారం, కైత అంటే కవనము. నెక్స్ట్ కోటరము తొర్ర. చాన అంటే స్త్రీ, చెండు పూబంతి, చాలము వస్త్రము, జడుడు అంటే మూర్ఖుడు. నెక్స్ట్ డస్సి అలసిపోయి, దిగ విడిచి, తబిసి పక్షి తపస్సు చేసే పక్షి, తిన్నే అరుగు వేదిక, తిల్లిక దీపం, తెగటార్చు నశింపచేయు, తిరువు మార్గము. నెక్స్ట్ ధృతి ధైర్యము, నియాతి నియమం, నెలకొను కుదురుకొను, పంచామృతం 5 అమృతాలు, పగిది విధం రీతి, పట్టు నెలవు, పాదుకొల్పు నెలకొల్పు, ప్రారంభించు స్థాపించు. నెక్స్ట్ పాపుట పోగొట్టుట, పాసి వదిలి, పాపి పోగొట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి పురసత్తు అవకాశం అనమాట, పులుముకొను రుద్దు నలుపు, పొంత పక్క, ప్రాక్తానం అంటే పురాతనము, బాసాడి అంటే మాట్లాడి, భద్రగజం అంటే పట్టపు ఏనుగు, మణిపూస అంటే శ్రేష్టమైనది. నెక్స్ట్ మానదుడు అంటే లక్ష్మీపతి, మోగడం గుమిగూడడం, మైలు 1.6 కిలోమీటర్లు. నెక్స్ట్ మనకి ఒక్క నించు నొక్కి చెప్పు, వదావదులు వెరీ ఇంపార్టెంట్, వక్తలు, వల్లభ భార్య, విపులం విరివి అయిన, విభవం సంపద, విశదం స్పష్టం, వైశిష్టం గొప్పతనము, సద్య వెంటనే. ఈ బిట్ ఇచ్చిందండి ఎగ్జామ్లో, ఈ బిట్టు దగ్గర నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, సద్య అంటే వెంటనే. నెక్స్ట్ సస్యరమ పంట లక్ష్మి, సరాయస స్వచ్ఛమైన కీర్తి, స్వంతం మనస్సు హేళ ఆనందం. పర్యాయ పదాలు చూద్దాం. మనకి కొడుకు అంగజుడు, జలం నీరు ఉదకం తోయం,
తీరం కులం, నగరం వీడు. ఓన్లీ మనం మర్చిపోయేది చెప్తున్నాను నేను. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రకృతి వికృతులు చూద్దాం. అక్షరం అక్కరం అద్భుతం అబ్బురం ఆశ్రయం ఆసర కాంక్ష ఖర్చు చంద్రుడు చంద్రుడు తీరం దరి దివ్య దివ్యే ధర్మం దమ్మం పంక్తి బంతి పక్షి పక్కి భోజనం బోనం యోధుడు జోదు రత్నం రత్నం విధం వితం సంధి సంధి స్తబ్దం కంబం స్థలం తలం స్నానం తానం. నానార్థాల్లో అంకురము మొలక రక్తము ఏదో ఒకటి మనకి తెలిసింది ఉంటుంది, దాన్ని బట్టి మనం బిట్ అయితే పెట్టేయచ్చు. చీర గోచి రేఖ తార నక్షత్రం ఓంకారం వాలి భార్య విహగం పక్షి పావురము సీమ వరిమడి గుర్తు. ఎయిత్లో వ్యత్పదార్థాలు హమేషా అంటే ఎల్లప్పుడూ, కింకరుడు అంటే చెప్పిన మాట. ఇది నెక్స్ట్ గురువు అంటే అంధకారమనే అజ్ఞానమును పోగొట్టువాడు ఉపాధ్యాయుడు. అదితి అంటే తిదివార నియమం లేకుండా ఇంటికి వచ్చేవాడు గృహకర్తుడు. దాశరథి దశరథుని కుమారుడు శ్రీరాముడు. ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు. నగరం అంటే కొండవలె పెద్ద పెద్ద భవనాలు కలిగి పట్టణము. పక్షి ధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు. భాస్కరుడు అంటే కాంతిని కలిగజేవాడు సూర్యుడు. విద్యార్థి విద్యార్జన చేయవాడు. విహాంగం అంటే ఆకాశంలో వెళ్ళినది పక్షి. శరీరం అంటే రోగాదులచే శిథిలమయ్యేది మేను. సూర్యుడు శౌర్యం ప్రదర్శించేవాడు వీరుడు. హృదయం హరింపబడినది గుండె. క్షేత్రం దైవం వెలిసిన ప్రాంతం దేవాలయం. ఇది ఫ్రెండ్స్, ఇది ఓన్లీ 8th క్లాస్ వరకు ఉన్నటువంటి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, పొడుపు కథలు, అలాగే వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ బిట్స్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. మనకి ఈ వీడియో నుంచి దాదాపు 4 బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 బిట్స్ వరకు రావచ్చు. సో చాలా ఇంపార్టెంట్. మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.